ప్రతి స్థలంలో యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? యథావిధిగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో నేటి ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నట్టు కొరకు పరిశుద్ధ ఆత్మతో మనమందరము కూడా ఈ యొక్క సహాయాన్ని పొందు ఆ రకంగా మనం అందరం కూడా వాక్యాన్ని ధ్యానించుటకు సిద్ధపడి ఉండాలని నేను కోరుచున్నాను. మరి ఈరోజు మనము ధ్యానించుకోబోయేటువంటి అంశము జీవా ఆహారమును నేనే అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఈ మాట మీద మనము నేటి దినము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో మనము ధ్యానించుకునేటప్పుడు సుమారుగా ఈ యొక్క 6వ అధ్యాయమే కాకుండా రాబోయేటువంటి ముందు అధ్యాయాల్లో కూడా 21 అధ్యాయాల్లో కూడా సమస్తం కూడా ఆయన దేవుని కుమారుడిగా తండ్రి చిత్తానుసారంగా ప్రతి క్రియలను ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడనే ఒక ప్రధానమైనటువంటి ఈ యొక్క వచనాన్ని మనము చాలా జాగ్రత్తగా మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. అదేవిధంగా కుమారుడు సమస్త అధికారం కలిగి ఉన్న తండ్రి చిత్తమానుసారంగానే ఏ క్రియలు చేసినా కూడా ఆయనకి ఇష్టమైన క్రియలనే ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడనే విషయాలను మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు యోహాను సువార్త 6వ అధ్యాయంలో పొందపరిచినటువంటి సుమారు 71 వచనాలు, చాలా పెద్ద అధ్యాయము. ఈ అధ్యాయంలో వచనాలు మనము చాలా జాగ్రత్తగా ధ్యానించుకున్నట్లయితేనే కానీ అసలు ఈ జీవా ఆహారము దేనికి సంబంధించి ప్రభువైన యేసుక్రీస్తు వారు దీన్ని చెప్పి ఉన్నారనే ఒక విషయాన్ని మనము ముందు తెలుసుకోవాలి. అదేవిధంగా ఇదే అధ్యాయంలోని ఏదైతే కొండ మీద ప్రసంగం చేస్తూ ఎంతమంది అయితే అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించారో ఇదే ప్రసంగంలోని నేనే జీవాహారము అని ఈ మాట చెప్పినప్పుడు చాలా మంది కూడా యేసుక్రీస్తుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి అంశాలు కూడా ఇందులో పొందపరచడం జరిగింది. అసలు ఈ యొక్క ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి అంశాలు మనము తెలుసుకునే ముందు వాక్య సమాచారాన్ని ముందుగా మనము యథావిధిగా చెప్పిన తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం. ఇందులో 71 వచనాలు కలిగినటువంటి ఈ యొక్క సువార్తలో యోహాను సువార్త 6వ అధ్యాయంలోని మనం చూసినట్టయితే మొట్టమొదటిగా 1 నుంచి 15 వచనాలు ఏదైతే 5,000 మందికి భోజనము పెట్టడము అనే ఒక సందర్భంలోని ఈ యొక్క 1 నుంచి 15 వచనాలు పొందపరచడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూస్తే 16 నుంచి 24 వచనాల్లోని ఈ యొక్క ప్రసంగాన్ని పూర్తి చేసుకునే ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెళ్తూ యేసు నీళ్లపై నడవటం అనే ఒక సందర్భానికి సంబంధించినటువంటి వచనాలు. ఆ తర్వాత 3వ భాగంగా మనం చూసుకున్నట్టయితే 25 నుంచి 59 వచనాల్లో యేసు మన జీవితానికి ఆహారము లాంటివాడు అని చెప్పి ఈ యొక్క సందర్భంలో ఈ వచనాలు పొందపరచడం జరిగింది. తర్వాత 4వ భాగంగా మనం చూసినట్టయితే 60 నుంచి 71 వచనాలు చాలా మంది శిష్యులు యేసుని వదిలి వెళ్ళిపోవట. ఈ యొక్క 4 ప్రధానమైన భాగాలలో 71 వచనాలు పొందపరచడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే అసలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ అధ్యాయంలో ముఖ్యంగా మాట్లాడినటువంటి ఒక సందర్భం ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం ధ్యానించుకుపోయేటువంటి అంశము 60 నుంచి 71 వచనాల్లోని చాలా మంది శిష్యులు యేసుని వదిలి వెళ్ళిపోవడము. అసలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రసంగించిన ప్రసంగాన్ని విన్నటువంటి శిష్యులు ఏ మాదిరిగా ఆ యొక్క మాటలను అర్థం చేసుకున్నారు? వారు విశ్వాసంతో అర్థం చేసుకున్నారా, అవిశ్వాసంతో అర్థం చేసుకున్నారా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క మాటలను వారు ఏ మాదిరిగా విశ్వాసాన్ని కలిగి ఉన్నారా, అవిశ్వాసాన్ని కలిగి ఉన్నారా అనేది మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సందర్భాన్ని అనుసరించి మనం ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి అనేది మనం చూసుకున్నట్టే యేసే పరలోకము నుండి మనిషికి నిత్య జీవితమునకు ఆహారము నిచ్చెను.
ఏంటండి? యేసే పరలోకము నుండి మనిషికి నిత్య జీవనంకి ఇచ్చే ఆహారము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే ఈ యొక్క అధ్యాయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు డిస్ప్లేలో చూసినట్టుగా ముఖ్యమైనటువంటి 6 మాటలు ఈ యొక్క అధ్యాయంలో పొందపరచడం జరిగింది. ఏంటి 6 మాటలు తెలుసుకుంటేనే గాని ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఈ యొక్క మాటను యూదులు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జ్ఞానమైనటువంటి మాటలను వారు అర్థం చేసుకోలేకపోవడము, వారి యొక్క అవివేకాన్ని నిదర్శనంగా మనము ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ముఖ్యంగా ఎక్స్పెషల్లీ ఈ యొక్క 70 వచనాల్లో మనం చదువుతున్నప్పుడల్లా కనబడేటువంటి ముఖ్యమైన వచనాలు ఏంటి అని అంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను. ఈ యొక్క వాక్యం ఈ యొక్క పదాలు మనకి చదువుతున్నంత సేపు కనబడుతూనే ఉంటుంది. అంటే ఒక ఆర్డర్లోని నేను మీకు పొందపరచడం జరిగింది. రెండవది జీవాహారము నేనే. మూడవది విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందెను. నాలుగవది అంత్య దినములలో వాడిని లేపెదను. ఐదవది తండ్రి చిత్తానుసారంగా క్రియలను నెరవేర్చుట. ఆరవది నా శరీరము నా రక్తము అని సాదృశ్యంగా చూపించినటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనితో పాటు ఈ జీవ ఆహారము నేనే అనేది ఇంకా మన వాక్యంలోకి వెళ్ళలేదు. వెళ్ళక ముందే మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో ఈ 3 సువార్తలకు సంబంధించిన ఒక అంశాన్ని కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏంటి అని అంటే, అందులో మనం చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులతో పాటు కలిసి కూర్చొని ఆయన చివరి దినాల్లో పస్కా భుజించుటకు ఆ సమయాల్లోనే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఒక 2 మంచి వచనాలు ఏంటో మనం చూద్దాము. అవి ఏంటి అని అంటే, ఈ 3 సువార్తల్లో కలిపి వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మత్తయి సువార్త 26:26 వచనము. అదేవిధంగా మత్తయి సువార్త 26:28 వచనంలో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ విషయాలు నేను మీకు చెప్పడం గల కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవాహారానికి సంబంధించి దేవుడు ఏ విషయాలను ముందుగా వారికి చెప్తున్నప్పుడు ముఖ్యమైనటువంటి ఈ మాటలను మనం తెలుసుకుంటే, మనము ఏదైతే ఇక్కడ మనం పొందపరిచినట్టు 60 నుంచి 71 వచనాలు శిష్యులు ఎందుకు విడిచి వెళ్ళిపోయారన్న అంశాన్ని మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందుగా మరొక మాట కూడా మనము ఈరోజు మాట్లాడుకోవాలి. లోకంలోని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మానవ శరీరానికి దేవుడు మనల్ని తల్లి గర్భంలో పుట్టించిన దగ్గర నుంచి, మన ఆయుష్కాలము, మన బాల్య దశ నుంచి, మన యవ్వన దశ నుంచి, మన వృద్ధాప్య దశ నుంచి, మన మరణ దశ వరకు కూడా దేవుడు ఈ భూమి మీద మనము ప్రకృతి సంబంధమైనటువంటి ఆహారాలతో మన శరీరాన్ని, మన కోరికలను మనం సంపూర్తిగా మనము వాటిని తీర్చుకోవడానికి సకల విధములైనటువంటి ప్రతి ఒక్క వనరులను దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని మనం ఆహార రూపంగా కొంత తీసుకుంటాము, వస్తువు రూపాన కొంత తీసుకుంటాము, డబ్బు రూపాన కొంత మనము తీసుకోవడం జరుగుతుంది. అయితే అది ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నంత కాలం వరకు కూడా ప్రతి మానవుడికి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి భోజనం, అదే ఆహారం. దాన్నే మనం నిత్యము కూడా మనము వాటి గురించి మన అనుదిన ఆహారాల గురించి కూడా మనం దేవునికి ప్రార్థిస్తుంటాం. అయితే ఈ యొక్క మానవుడి శరీరంలో మనం చూసినట్టయితే ఈ యొక్క శరీరాన్ని సంరక్షించడానికి ఆహారానికి ఎంతైతే ముఖ్యమైతే ఉన్నదో, పరలోకంలోని నిత్య జీవితాన్ని పొందటానికి మనం బాగా వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో మనం నిత్య జీవితాన్ని పొందడానికి మనకి ఇచ్చినటువంటి ఆహారమే జీవ ఆహారము. ఆ యొక్క జీవ ఆహారం ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే ఆత్మకు సంబంధించినటువంటి ఆహారము.
మన శరీరము నిష్ప్రయోజనము అయిన తర్వాత, మనం మరణం పొందిన తర్వాత మన ఆత్మ పొందినటువంటి జీవాహారం యొక్క స్థితి, ఆత్మీయ స్థితి, అదేవిధంగా మన ఆత్మ యొక్క ఆహారము ఏమై ఉన్నదనంటే మనము ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి ఆహారమై ఉన్నాము. ఆయనే మన ఆహారమై ఉన్నాడు. అంటే ఆహారం అనగా ఆత్మీయ ఆహారం అంటే ఏమిటి? క్రైస్తవుడుగా ఈయన యొక్క ఆత్మీయ ఆహారంలో నిజరక్షణ పొందినటువంటి మనమందరము కూడా కుమారుడు మన యొక్క పాపాలను క్షమించడానికి, అదేవిధంగా మన మరణం తర్వాత నిత్య జీవితానికి మనము వారసులు అవ్వడానికి మన యొక్క ఆత్మని మనము పవిత్రంగా, పరిశుద్ధంగా, అదేవిధంగా సత్యవంతముగా, న్యాయబద్ధముగా, యథార్థముగా ఎన్నో దేవుడు తెలియచేసినటువంటి ఎన్నో గొప్ప మాటలను మనము మన ఆత్మీయ ఆహారంగా మన శరీరములోని మన ఆత్మకు మనం అందించిన వారమైతే, అదే విధంగా ఏదైతే ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఆయన కుమారుడు, వారు ఆయన బిడ్డలమైనటువంటి మనలను వారు మన రక్షణ ఆర్థంగా వారి యొక్క శరీరాన్ని ఏదైతే ప్రభువుని యేసుక్రీస్తుల వారు ఈరోజు మనము డిస్ప్లేలో చేసిన విధంగా చిందించబడినటువంటి రక్తము, నలగబడినటువంటి ఆయన శరీరాన్ని సాదృశ్యంగా మనకి ఇచ్చినటువంటి రొట్టెను, అదేవిధంగా ద్రాక్ష రసాన్ని మనం తీసుకున్న వారమై ఉన్నాము. మరి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ ఆహారానికి ప్రకృతి సంబంధమైన మానవ ఆహారానికి తేడా మనం తెలుసుకున్నప్పుడే ఈ యొక్క అధ్యాయంలోని సంపూర్ణంగా ఏదైతే ప్రభువుని యేసుక్రీస్తుల వారు పలుమార్లు జీవా ఆహారము నేనే అని చెప్పి ఎక్కువగా మాట అనేది ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే మన ఆత్మీయ ఆహారము, మన జీవితానికి సంబంధించినటువంటి ప్రకృతి సంబంధమైన ఆహారం, ఈ రెండు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే శోధనలోనో శ్రమలలోనో మనము మన ఆత్మీయ ఆహారాన్ని కొన్ని ప్రతికూల సమస్యల్లోని, కొన్ని ప్రతికూల స్థితిని బట్టి మనము కొన్నిసార్లు మన ఆత్మీయ ఆహారాన్ని మనం విడిచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన ఆత్మీయ ఆహారాన్ని విడిచిపెట్టకుండా దేవుడు ప్రణాళికలో నిర్మించిన విధంగా మన జీవితాన్ని ఆయన చెప్పిన మాదిరిగా మార్చుకునేలాగా వాక్యం అనేటువంటి ఆత్మీయ ఆహారాన్ని మన హృదయాల్లో మనం స్థిరపరచుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్నటువంటి ముఖ్యంగా యవ్వన బిడ్డలారా, నేటి కాలంలో మీరు అందరూ కూడా ఈ శరీర సంబంధించినటువంటి ఆహారాన్నే కాకుండా దేవుడు మీకంటూ సమస్తమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడనేటువంటి విషయాన్ని ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క యోహాను సువార్తలో పొందపరిచినటువంటి 60 నుంచి 71 వచనాల్లోని మనం తెలుసుకుంటే, అసలు శిష్యులు ఎంత అవిశ్వాసముగా, వారు ఎంత సాతాన ప్రేరణ కలిగి ఉన్నారు, అదేవిధంగా యూదుల యొక్క అవివేకం కానీ, యూదుల యొక్క వారి యొక్క మొండి వైఖరి కానీ, వారే అమితమైన జ్ఞానం కలిగిన వారుగా. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మొట్టమొదటిగా ఆయన మెస్సయ్య అనేది వారు నిరాకరించారు. రెండోది ఆయనే దేవుని కుమారుడు అన్న వారు ఒప్పుకోరు. అటువంటిది నేనే జీవాహారమై ఉన్నానని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణలే ఈ యొక్క 60 నుంచి 71 వచనాలు. అయితే ఈ అధ్యాయాన్ని మీరు ధ్యానించుకునేటప్పుడు ముఖ్యంగా ప్రారంభించాల్సింది 32వ వచనం నుంచి మీరు క్లుప్తంగా చదువుకుంటే, ఈరోజు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఏదైతే చెప్పినటువంటి జీవాహారం అనే మాట, ఆ తర్వాత చూసినట్టయితే నేనే పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను, విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవమును పొందెను, అంత్య దినములలో వాడిని లేపెదను, తండ్రి చిత్తానుసారముగా క్రియలను నెరవేర్చుట, నా శరీరము నా రక్షణము అని, నా రక్తము అని చెప్పి సాదృశ్యంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు క్లుప్తంగా మాట్లాడినట్టు ఈ 6 మాటలు ఎక్కువగా పలుమార్లు సందర్భాలు 3-4 సార్లు ఈ యొక్క వచనాల్లో మనకి కనబడడం జరుగుతుంది. కాబట్టి అసలు ఆ వ్యతిరేకత అనేది ఎందుకు వచ్చినది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనము ముందుగా చూసినట్టయితే 33వ వచనంలో, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో
చెప్పాను. ఎవరితో చెప్పారు? యూదులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటి? పరలోకం నుండి దిగివచ్చి లోపమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో చెప్పాను. ఆ క్రమాన మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క మాట చెప్పిన తర్వాత యూదులలోని మనం వాక్యములో మనం చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఏదైతే యూదులు ఆయన గురించి సనుగుకోవడము, అదే విధంగాన యూదులు ఆయన తన శరీరం ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించుకోవడము, అదే విధంగా శిష్యులు 60 వచనంకి వచ్చేసరికల్లా ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పి పలు సందర్భాల్లో ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటి అనేది వారు సంపూర్ణంగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ రకమైన సందర్భాల్లో ఆయన మాటను అపార్థం చేసుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోనే మనం చూసినట్టయితే ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి గొప్ప మాట, ఆ సమయంలో వారికి చెప్పిన మాట, అందుకు యేసు వారితో ఇట్లా నేను ఏమన్నారట, ఏదైతే ఈ యొక్క వచనం చదివినప్పుడు ఈ యొక్క యూదులు ఈ అంగీకారం తెలియలేక దేవుడు పంపించినటువంటి జీవాహారం నేనని చెప్పినప్పుడు తెలియలేనప్పుడు ఆయన చెప్పినటువంటి మాట 35వ వచనంలోని, అందుకు యేసు వారితో ఇట్లనను జీవాహారము నేనే. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తులారు సాక్షాత్తుగా చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ జీవాహారము నేనే అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 51వ వచనంలో ఏదైతే జీవాహారము నేనే అని చెప్పినటువంటి ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఏంటంటే, ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఎవడైనా ఈ ఆహారాన్ని భుజించితే వాడెల్లప్పుడూ జీవించను. మరియు నేనిచ్చిన ఆహారము లోకమునకు జీవకరకైన నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏదైతే ఆయన యొక్క శరీరము సాదృశ్యంగా ఆయన మన కొరకు సిలువలో మ్రానుపై వేలాడి ఆయన యొక్క రక్తాన్ని చిందించినటువంటి విషయాన్ని మనము తెలుసుకున్న వారమైనప్పుడు ఈ యొక్క సాదృశ్యంగా ఆయన శరీరాన్ని, అదేవిధంగా ఆయన రక్తాన్ని ఆ యొక్క మన పాపాల కోసము, ఏదైతే మానవుడి యొక్క పాపపు జీవితాన్ని ఆయన సంపూర్ణముగా ఆయన మనకి విడుదల పొందించి రక్షణ కలిగి ఉండి నిత్య జీవం కలగాలనే ఒక గొప్ప ఈ యొక్క విషయాన్ని ప్రభు యేసుక్రీస్తుల వారు ఆ యొక్క మన ఆత్మ ఈ పాపాన్ని విడిచిపెట్టి సంపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవాహారం ఆయనే ఉన్నాడనే ఒక మాటను మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 52వ వచనంలో యూదులు ఈ యొక్క జీవాహారము నేనని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఏ రకంగా ఉందంటే, ఈయన తన శరీరమును ఎలాగా తిననీయగలనని ఒకరితో ఒకడు వాదించిరి. అంటే ప్రభు యేసుక్రీస్తుల వారు చెబుతుంది, ఆయన సాదృశ్యంగా ఆయన జీవితంలో ఆయన మొదటి రాకట్లోని మానవులైనటువంటి మన కొరకు ఆ యొక్క జీవితాన్ని ఆయన పడినటువంటి కష్టాన్ని మనకు చెప్తున్నప్పుడు వీళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే, ఒక మనిషి మనం ఏమైనా మృగాలమా లేదంటే మనం ఏమైనా జంతువులమా, ఆయన శరీరాన్ని ఎలా తింటామని చెప్పి వారికి అజ్ఞానంగా అవివేకంతో వారు ఆ రకంగా ఆలోచించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 53వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, కావున అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారికి సమాధానం చెప్పారు, మీరు మనిషి కుమారుని శరీరాన్ని తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆ తర్వాత మనం చూస్తే 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగేవాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపెదను. ఏదైతే మన పాప జీవితాన్ని రక్షణ పొందడము, మనం మరణించిన తర్వాత మన నిత్య జీవితానికి పొందే యొక్క క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సాదృశ్యంగా మనం నిత్యము కూడా ఆయన మరణం తర్వాత మనము ప్రతి ఆదివారం పునరుద్ధానం తర్వాత నెలలో మొదటి వారం రోజు ప్రతి సంఘాలలో కూడా మనం తీసుకున్నటువంటి ఆ యొక్క సాదృశ్యమైనటువంటి ఆహారమే మనము తీసుకున్నటువంటి ఆ యొక్క రొట్టె, ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఆయనకి సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాం అంటే ఆయన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని మనం ఆయన గుర్తు చేసుకుంటూ మన పాపాల కోసం ఆయన మరణించి ఉన్నాడు.
మానవుడి యొక్క సమస్తమైనటువంటి రక్షణార్థంగా ప్రభుని యేసుక్రీస్తుల వారు ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన రక్తం చిందించబడింది అని చెప్పి లేఖనాలు తెలియచేయడమే కాకుండా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో మనం అందరం కూడా ఆ క్రియను మనము చేయడం జరుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకున్నట్టే 60వ వచనంలో మనం చూసుకున్నట్టయితే ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునిరి. చూసారా ప్రేమన దేవుని బిడ్డలారా, సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తుల వారు మానవుడి యొక్క అంతరంగాన్ని ఎరిగిన వ్యక్తి కాబట్టే అక్కడ శిష్యులు ఈ యొక్క మాదిరికరమైన ఆలోచన కలిగి ఉన్నారని ఆయన ఎరిగి శిష్యులకు చెప్పిన సమాధానం ఏంటంటే, యేసు 61వ వచనం చూస్తే, యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను. అక్కడ మనం చూసినట్టయితే ఏమన్నారనేది మనం చూసుకున్నట్టయితే 63వ వచనంలో, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయు జీవమై ఉన్నవి కానీ 64వ వచనంలో, మీరు విశ్వసించని వారు కొందరున్నారు, వారితో చెప్పెను, విశ్వసించిన వారెవరో తాను అప్పగింపబడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క జీవాహారము నేనే అనే ఒక విషయాన్ని సంపూర్ణముగా అజ్ఞానముతో వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటను ఆఖరికి ఏదైతే ఈ కొండ మీద ప్రసంగాన్ని విన్నటువంటి అనేకులు సంతోషపడి ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా అందులో కొంతమంది అట ఈ మాట వారికి అజ్ఞానం చేత వారికి ఉన్న అవిశ్వాసంతో వారు విశ్వసించలేకపోవడం వల్ల చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తుల వారిని విడిచి వెళ్ళిపోయారనేది కూడా వాక్యం మనకి ఇక్కడ తెలియచేస్తుంది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోయిన వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడిన మాట కూడా, ఎందుకంటే మన దేవుడు మొహమాటం లేని దేవుడు, ఎందుకంటే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆ సమయంలో మాట్లాడిన మాటలు ఇంకా మహా అద్భుతంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్టయితే అప్పుడు మనం 66వ వచనం చూద్దాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక్కడితో మొదలైన ప్రయాణం ఈ లోక రక్షకుడు, ఈ సృష్టి మీద ఆయన ఒక్కడిగా వచ్చి సమస్త జనులను ఆయన మార్గంలో నడిపించడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నానని చెప్పి మన జీవితాలలో ఒక వెలుగుకరంగా ఉండి, నిజంగా మానవుడి జీవితాల్లో పాపం అనేది ఉన్నది, ఈ పాపం వల్ల మనల్ని ప్రేమించే మన దేవుడు మన రక్షణార్థంగా ఆయన ఒక క్రమములో ఆయన ప్రయాణం జరుగుతుండగా శిష్యులు కూడా ఒక అజ్ఞానముగా అవిశ్వాసము కలిగి ఉండి ఆయన మాటలను వారు అర్థం చేసుకోలేకపోవడం వల్ల వారి మాదిరిగా శిష్యులు కొంతమంది, అంటే అనేకులు, అక్కడ విశ్వసిస్తున్న వారిలో అనేకులు, అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులు కాకుండా ప్రభువైన యేసుక్రీస్తుల వారికి శిష్యులు అనేక మంది ఉన్నారు. ఆయన వెంబడిస్తున్నారు, అంటే పేర్లు మెన్షన్ చేయలేదు కానీ అనేక మంది ఆయన వెంబడిస్తున్నవారు. అందులో కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఇది చాలా కష్టసాధ్యమైంది, ఇది జరగదు. ఎందుకంటే ఆయన చెప్తుంది ఆత్మీయ జీవాహారాన్ని గురించి చెప్తుంటే వారు శరీర జీవాహారం ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి వారు అజ్ఞానమైనటువంటి ఆలోచనతోని, అవివేకమైనటువంటి ఆలోచనతోని, వారు జ్ఞానం అనేది సంపూర్ణంగా లేకపోవడం వల్ల వారు ఆలోచిస్తున్నారు అనేది ప్రభువైన యేసుక్రీస్తులు వారు ఎరిగి ఉన్నారు కాబట్టి వారికి క్లుప్తంగా ఇంత వివరణ చెప్పడం జరిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే ఆ శిష్యులు కొంతమంది వెళ్ళిపోయినప్పుడు 67వ వచనంలో మనం చూసినట్టే అక్కడ, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రాపర్ విజన్ కానీ ఆయన విజన్ కానీ ఆయన మిషన్ కానీ మనం చూసినట్టయితే ఆయనతో పాటు ఉన్నవారి కన్నా ఆయన పాటు వెళ్ళిపోయి ఆ తర్వాత వారు తెలుసుకుంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రజల రక్షణ కొరకు ఆయన ప్రతి మాట కూడా దేవుని చిత్తానుసారంగా చేస్తున్నారు కాబట్టి దేవుని చిత్తాన్ని వారు సంపూర్ణంగా పూర్తి చేయడానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక్కడై ఉండి శిష్యులు కూడా ఆయన ఒక చిత్తాన్ని కలిగి ఉండేలాగా ఆ ప్రశ్న అడుగుతూనే వారికి అడిగినప్పుడు అక్కడ సాక్షాత్ పేతురు గారు సంపూర్ణమైనటువంటి హృదయంతో ఆయన చెప్పిన గొప్ప మాట చాలా మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏం చెప్పాడు పేతురు గారు ఆ మాట చూద్దాం. అక్కడ అప్పుడు 12 మంది అడుగుగా 68వ వచనంలోని సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవ మాటలు గలవాడువు. ఏంటి
అక్కడ ఉన్న 12 మందిలో పేతురు గారు అన్నారు, ప్రభువా ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళిదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఇక్కడ చూస్తే ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని కఠినమైన మాట అదే మాట్లాడినటువంటి శిష్యుల్లోనంటే పేతురు గారు ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క జీవపు మాటలు, ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం ప్రభువా తండ్రి, నీ రక్షణలో మేము ఉన్నాం ప్రభువా తండ్రి, నీకన్నా మాకు గొప్ప రక్షణ ఏముంది ప్రభువా అని చెప్పి ఆ యొక్క అంతరంగం నుంచి ప్రభుని యేసుక్రీస్తుల వారితో డైరెక్ట్గా ఆ యొక్క పరిస్థితులు అక్కడ మాట్లాడినటువంటి గొప్ప మాటే పేతురు గారు మాట్లాడినటువంటి మాట, నీవే నిత్య జీవపు మాటవు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము మాటలు నీవే దేవుడి పరిశుద్ధుడు మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఏమి విశ్వసించి ఉన్నారండి ప్రియమైన దేవుని బిడ్డలారా? నీవే పరిశుద్ధుడవు, నీవే నిత్య జీవము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ క్రమంగా మనం చూసినట్టయితే మన జీవాహారము ఎవరు అని మనల్ని ఒకసారి మన ఆత్మ పరిశీలనలో మనం చూసుకున్నట్టయితే నిత్యము కూడా మనల్ని రక్షించి పరలోకం నుంచి తండ్రి సర్వ అధికారాన్ని ఇచ్చి పంపించినటువంటి మన లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తుల వారే మన యొక్క జీవాహారము అనే ఈ విషయంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో పొందపరిచిన రీతిగా ఎప్పుడైనా ధ్యానించుకునేటప్పుడు ఈ యొక్క అధ్యాయంలోని జీవాహారము నేనే అనే పదాలను మీరు ముందుగా అర్థం చేసుకోవాలి. అంచె దినములలో లేపెదను అనే పదాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వ్యక్తిని నేనే అనే పదాలను మనం అర్థం చేసుకోవాలి. సాదృశ్యంగా నా రక్తమును త్రాగవలను, నా శరీరమును తీసుకునవాలని చెప్పినటువంటి మాటలను మనం అర్థం చేసుకొని సంపూర్ణంగా కొన్ని అధ్యాయాలను ధ్యానించేటప్పుడు ఏంటనంటే మనము వీటిని చాలా జాగ్రత్తగా వచనం టు వచనం ధ్యానించుకుంటే మనం సంపూర్ణమైనటువంటి అర్థం కలిగిన వారు ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డల వారా, యేసుక్రీస్తుల వారు అక్కడ చెప్పినప్పుడు కూడా యూదులు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వారు చూపించలేదు. ఎందుకంటే వారి యొక్క నేత్రాలు అజ్ఞానంతో నిండిపోయి ఉన్నాయి. లోకరక్షకుడు ఆయనే అని చెప్పి ఈ సృష్టి సమస్తము దేవుని కుమారుడు ఆయన అని చెప్పినా కూడా వారు నమ్మలేని స్థితి ఈ రోజు వరకు కూడా. కాబట్టి ఆయన మాటలు వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన బిడ్డలు వినటం మనము మన యొక్క ఆత్మీయ జీవాహారము మన ఎడలు ఉన్నంత వరకు కూడా, మన ఆత్మీయ జీవితము స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు కూడా ఈ లోక మార్గంలో మనకు సంబంధించిన ప్రతిదీ కూడా దేవుడు మనకి సమకూరుస్తాడు అని విశ్వసించిన వారమైతే ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా దేవుడు అట్టి ఆహారంతో పాటు ఈ లోకంకు సంబంధించిన సమస్తమైనటువంటి విషయాలలో కూడా దేవుడు మనకి సంపూర్ణమైనటువంటి శక్తిని మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి నేటి దినము ఉన్న సమయాన్ని బట్టి మనం సంతోషంగా ఈరోజు జీవాహారము నేనే, మన శరీర ఆహారము వేరు, మన ఆత్మీయ ఆహారం వేరు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన నిత్య జీవితం కోసము ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు 2 టార్గెట్స్ దేవుడు మనకి ఇచ్చింది. ఏంటంటే మనకి 101 సంవత్సరాలు దేవుడు ఇవ్వలేదు, 100 సంవత్సరాలు మాత్రమే మనకి ఇచ్చాడు. ఈ 100 సంవత్సరాలలోనే మనము దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అనేది మనం కోరుకుంటున్నా. దేవుడు ఏం కోరుకున్నాడంటే ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు రక్షణ పొందాలి, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు మరణించిన తర్వాత నిత్య జీవితానికి ఏదైతే ఈ లోకంలో ఉన్నంత వరకు క్రైస్తవుడుగా నేను క్రీస్తుని నమ్మి ఉన్నాను, క్రీస్తుకు సేవ చేసి ఉన్నాను, క్రీస్తును సేవలోని అనేక ప్రదేశాల్లో నేను సంచరించి ఉన్నాను, పరిచర్య చేస్తున్నాను, ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా ఆత్మీయత నిత్య జీవం పొందడానికి ప్రణాళికలో మనం వెళ్తున్నామా లేదా? ఒకవేళ మన ప్రణాళిక ఏమాత్రం తప్పినా దాన్ని సరిదిద్దుకొని తిరిగి మరలా మనకు సమయం ఉంది, మన ఆయుష్కాలం ఉంది. కాబట్టి మన ప్రణాళిక ఎప్పుడు కూడా రక్షణ పొందాలి, నిత్యము రక్షణ పొందాలి. ఎందుకంటే బాప్తీసం తీసుకున్నాం కదా మన రక్షణ పొందేమనుకోవడం పొరపాటు. నేటి దినాల్లో బాప్తీసం తీసుకుని రక్షణ పొందిన వారు ఏ మాదిరిగా ఉన్నారో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్న ప్రతిదాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఆత్మీయ జీవిత, ఆత్మీయ స్థితి, ఆధ్యాత్మిక స్థితి బాగుండాలని చెప్పి ఖచ్చితంగా మనం దేవుడి దగ్గర ప్రార్థించాలి. ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా
అట్టి ఆహారాన్ని మనకు నిత్యము కూడా సమృద్ధిగా ఫలవంతమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క అధ్యాయాన్ని మీ అందరూ కూడా నాకున్న సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి జీవాహారం అనే గొప్ప టాపిక్ని ఈరోజు నేను మాట్లాడడం జరిగింది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే తెలియచేయండి. అందరూ ఒకసారి మనం తల వంచుకున్నట్టు కలిసి ప్రార్థించుకుందాం. తండ్రి చిత్తానుసారంగా ఈ భూమి మీద సమస్త క్రియలు అనగా పాపాన్ని పొందినటువంటి ఆయన బిడ్డలైనటువంటి మేము రక్షణ వైపు మార్గం వైపు నడవాలని, అదేవిధంగా మా మరణం తర్వాత నిత్య జీవాన్ని పొందాలని, శాశ్వతమైన జీవాన్ని పొందాలని ఆయన బిడ్డలమైన మా మీద కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చూపించినటువంటి ప్రేమకు సాదృశ్యంగా ఆయన ఇచ్చిన జీవాహారమును మేము నిత్యము కూడా మా జీవితాల్లోని మేము పొందులాగున, అదేవిధంగా జీవాహారంలోని సమస్తాన్ని మేము తెలుసుకొని మా ఆత్మీయ స్థితిని, అదేవిధంగా మా యొక్క ఆధ్యాత్మిక స్థితిని, అదేవిధంగా మా ఆత్మను మేము సమృద్ధిగా దేవుని వాక్యంతో మా హృదయాల్లో స్థిరపరచుకుని సమస్త జనులందరము కూడా ఆయన జీవాహారంలోని మేమందరము కూడా నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి నిత్యము కూడా మేము ఆ యొక్క ఆలోచనలతో ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి ఆయన యొక్క సాదృశ్యంగా రొట్టెను, ఆయన సాదృశ్యం శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన యొక్క చిందించిన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని మేము తీసుకునేటప్పుడు మా హృదయాల్లో మేము తీసుకుంటున్నది ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క ఆత్మీయ జీవ ఆహారాన్ని చెప్పి మేము ప్రార్థించుకొని తీసుకున్నప్పుడు మా హృదయాలలోని మేము సమస్త పాపాన్ని విడిచిపెట్టిన వారమై ఉండి రక్షణ పొంది నిత్య జీవానికి ఆయన చూపిన మార్గాల్లో నడుచుకున్న వారమై ఉండాలని చెప్పి మేము తీసుకునే ప్రతి ఆహారాన్ని మాకు అందిస్తున్నటువంటి మా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున పేరట వందనాలు తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా ఈ లోకంలో మేము లోక ఆహారము మా శరీర పోషణ కొరకు నిత్యము కూడా మనదిన ఆహారాలను దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు. ఇటు ఈ లోక జీవితంలో మా శరీరాలను మేము సంరక్షించుకున్న కొరకు, మా ఆత్మీయ జీవితాన్ని సంరక్షించుకున్న కొరకు సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలాలను మాకిచ్చే మా లోక రక్షకుడు ప్రేమైన యేసుక్రీస్తు నామమున పేరట వందనాలు తెలియజేస్తున్నాం దేవా. మరి మీ యొక్క ప్రార్థనల ద్వారా ప్రభువా వాక్యం బోధిస్తుండగా రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా తండ్రి నాయన పాలిభాగస్తులై ప్రభు వాక్యాన్ని చూస్తూ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని చదువుతున్న వారిని మరి ఇంకెంతో మంది కొంతమందిని ప్రభువా తండ్రి నాయన ఈ వాక్యానికి దగ్గర చేయాలని చెప్పి కేవలము వినేవారుగా ఉండడం కూడా ప్రభువా మాకున్న మాధ్యమాలలో మీరు ఇచ్చినటువంటి శక్తిని బట్టి మా వలే ప్రభువా తండ్రి వింటున్న వారిలో ప్రభువా తండ్రి నాయన నీ చిత్తం ఎవరి మీద అయితే ఉన్నదో ప్రభువా నాయన నీ ఎన్నిక ఎవరినైతే ఉన్నదో ప్రభు వారు కూడా ఈ వాక్యాన్ని వారికి ఉన్నటువంటి సాధనాలతో వారు కూడా వాక్యాన్ని ప్రచారం చేసి శిష్యులుగా ప్రభువా తండ్రి నాయన ఉండులాగా ఆశీర్వదించి దీవించండి ప్రభువా. పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి మీద నెరవేరబడినట్టు అన్నది ఆహారం లేడు మాకు దయచేయండి. మా ఏడల అపరాధులను చేసేవారిని మీకు క్షమించలాగిన తండ్రి మా అపరాధులు క్షమించండి. దుష్టుల నుంచి శోధల నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా మరోసారి మీ అందరికీ కూడా ఈరోజు ఉదయకాల సమయంలో మనందరం ధ్యానించుకున్న మాటలు మీరు హృదయాల్లో స్థిరపరచుకోండి. అదేవిధంగా సంతోషంగా దినాన్ని ప్రారంభించండి. సంతోషంగా దేవుడిచ్చిన జీవాహారాన్ని పొందండి. ఆత్మీయతను, ఆత్మీయ స్థితిని, ఆధ్యాత్మిక స్థితిని ప్రతి దాన్ని కూడా దేవుడి ద్వారా ప్రార్థన ద్వారా మీరు పొందాలని మనస్ఫూర్తిగా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ. వందనాలు.